నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి చాలా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో గడప గడపకి తిరిగి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. చేస్తున్న ఉద్యోగుల్లో మాత్రం స్థిరత్వం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా మీరు తెలుసుకొని దగ్గరుండి అవన్నీ పూర్తయ్యే వరకు కూడాను మీరు శ్రమించడం అనేది జరుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతను మాత్రం మీరు మర్చిపోరు, చక్కగా దాన్ని నిర్వర్తించగలుగుతారు. ఇదే విషయం చాలామందికి కంటకంగా మారుతుంది. తల్లిదండ్రులు ప్రేమగా చూడటమే భార్యతో విరోధానికి కారణమా, ఇది ఒక అధర్మమైన విషయం కదా అనేటువంటి భావన మీలో ఉంటుంది. అందుకని భార్య అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మీరు అనుకున్నటువంటి న్యాయం ఏదైతే ఉందో సహోదర వర్గానికి, స్నేహితులకి, తల్లిదండ్రులకి మీరు అందించగలుగుతారు. అందరికీ కూడా మూలాధారం నేనే కాబట్టి నేనే పట్టించుకోవాలనే ధోరణిలో వెళ్తారు. కానీ మీ స్వార్థం చూసుకొని భార్యతోటి చెప్పినట్టు మాటలు విని అందరినీ వెళ్ళగొట్టే పని ఏదైతే ఉందో అది మాత్రం చేయరు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే వర్తిస్తుందండి, అందరికీ మాత్రం కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి జరిగే అవకాశం ఉంది.